హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజైతే నేను లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలా చూసినట్లయితే అర్థమవుతుంది. ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకొని చక్కగా ఎర్రని క్లాత్ని అయితే వేసుకోవాలండి. ఈరోజు అమావాస్య లక్ష్మీ అమ్మవారికి అయితే పూజనైతే నేను చేసుకుంటున్నాను. లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా చక్కగా తుడుచుకొని నేనైతే రోజు వాటర్ వేసుకొని ఒక క్లాత్తో నీట్గా తుడుచుకున్నానండి. తుడుచుకున్న తర్వాత ఈ విధంగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఒక ఆసనాన్ని అయితే ఏర్పాటు చేసుకొని దానిపైన లక్ష్మీ అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకున్నాను. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి పాదాలను అయితే వేసుకున్నాను. ఈ విధంగా ముగ్గులు కూడా పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా స్టెన్సిల్స్తో వేసుకున్నవి. ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి అయితే పువ్వులతో అలంకరించుకోవాలి. మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోవాలండి. అమ్మవారి పూజకైతే ఈ విధంగా గులాబీ పువ్వుల్ని, అదేవిధంగా నందివర్ధన పువ్వులు, ఈ విధంగా అన్ని పువ్వులతో రెడీ చేసుకున్నానండి. పూజకైతే ఈ విధంగా తమలపాకులను కూడా రెడీ చేసుకున్నాను. నేను ఈరోజైతే లక్ష్మీ అమ్మవారికి 27 తమలపాకులతో హారతను అయితే ఇచ్చుకుంటున్నాను. నేను ప్రతి శుక్రవారం ఇచ్చుకుంటానండి. ఈరోజు అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి అందుకోసం అని చెప్పేసి 27 తమలపాకులతో హారతను అయితే ఇచ్చుకుంటున్నాను. ఈ తమలపాకులు అయితే మా పెరట్లో కాసినవి. ఈ విధంగా నా దగ్గర అయితే మార్బుల్ లక్ష్మీదేవి ఉందండి. ఈ విధంగా మార్బుల్ లక్ష్మీదేవికి అయితే చక్కగా ఈ విధంగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని గులాబీ పువ్వులతోని తులసి దళంతోని ఈ విధంగా నందివర్ధన పువ్వులతోని చక్కగా అలంకరించుకున్నానండి. లక్ష్మీ అమ్మవారికి తులసి దళాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే విష్ణుమూర్తికి తులసి దళాలంటే ఇష్టం కదండి. అందుకోసం అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారికి కూడా తులసి దళాలంటే ఇష్టము. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే గులాబీ పువ్వులతోనూ నందివర్ధన పువ్వులతోని ఈ విధంగా చక్కగా అలంకరించుకున్నానండి. రెండు వైపులా కూడా హంసలను అయితే పెట్టుకున్నాను, పసుపు కుంకుమలు పెట్టుకోవటానికి. ఈ విధంగా నేనైతే అలంకరించుకున్నాను. ఈరోజైతే అమావాస్య కాబట్టి చక్కగా మనకి నచ్చినన్ని దీపాలు పెట్టుకోవచ్చండి. ఈరోజైతే నేను ఉప్పు దీపం పెడుతున్నాను, క్షీర దీపం పెడుతున్నాను, అదేవిధంగా పంచగవ్య దీపం కూడా నేను పెడుతున్నానండి. ఈ విధంగా తమలపాకు పైన స్వస్తిక్ సింబల్ పెట్టుకొని దీనిపైన అయితే మనం ఇప్పుడు పంచగవ్య దీపాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకోవాలండి. రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని దానిపైన తమలపాకును పెట్టుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి. ఈ విధంగా ఒక పెద్ద ప్రమిదని అయితే తీసుకోవాలండి. పెద్ద ప్రమిదని తీసుకొని ఈ విధంగా ఈ ఆకు పైన పెట్టుకోవాలి. ఇందులో ఉప్పునైతే వేసుకోవాలి. ఈ ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీ అమ్మవారికి అయితే ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఈ ఉప్పు పైన ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకోవాలండి. వేసుకొని మరొక 2 ప్రమిదలను అయితే తీసుకోవాలి. ఈ విధంగా గంధంతో కుంకుమతో బొట్టులను అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక ప్రమిదని అయితే పెట్టుకున్నాను. అందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలండి. తర్వాత 3వ ప్రమిద ఈ విధంగా పెట్టుకొని ఇందులో పసుపు కుంకుమ వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని లక్ష్మీ అమ్మవారికి అయితే దీపం పెడితే చాలా మంచిదండి. ఇందులోనే సుగంధ ద్రవ్యాలు కూడా నేను వేసుకుంటున్నాను. ఈ విధంగా 3 ఆలికపళ్ళు, తర్వాత 3 లవంగాలు, అదేవిధంగా చెక్క వేసుకొని ఆవు నెయ్యిని అయితే వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా అగరబత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ముందుగా ఈ 2 దీపాలను కూడా వెలిగించుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి ఇరువైపులా కూడా 2 దీపాలను అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. అలాగే మిగతా దీపాలను కూడా వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించుకొని నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా పువ్వులతో అలంకరించుకోవాలి ఉప్పు దీపానికి అయితే. ఈ విధంగా ధూపాన్ని అయితే లక్ష్మీ అమ్మవారికి చూపించుకోవాలండి. ఈ విధంగా ఇత్తడి కానీ కంచు కానీ ఈ విధంగా చెంబుని తీసుకొని లేదంటే గాజు గ్లాసునైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా శ్రీమని రాసుకొని ఇందులో అయితే వాటర్ పోసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి. దీన్నే జలదీపం అంటారు. ఈ జలదీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో ఒకసారి చూద్దామండి. వాటర్ని అయితే ఫుల్గా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని వేసుకొని పైన అయితే కొంచెం ఈ విధంగా
కాలిని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆవు నెయ్యిని అయితే వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మందంగా ఉండే ఒక అట్ట ఉంటుందండి. అట్టని ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని పువ్వొత్తులను అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఆ జలదీపం అనుకున్నాం కదండి, అందులోనైతే ఈ విధంగా పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ విధంగా జలదీపాన్ని అయితే వెలిగించుకున్నానండి. అదేవిధంగా ఇది పంచగవ్య దీపము. ఈ పంచగవ్య దీపం వెలిగించుకున్నట్లయితే మన ఇంట్లో హోమం చేసిన ఫలం అయితే వస్తుందండి. ఇప్పుడు క్షీరదీపం ఏ విధంగా వెలిగించుకోవాలో చూద్దామండి. ఈ విధంగా రాగి లేదా కంచు తీసుకొని చెంబుని తీసుకొని లేదంటే గాజు బౌల్నైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా స్వస్తిక్ సింబల్ని వేసుకొని ఇందులో ఆవు పాలను అయితే వేసుకోవాలి. వేసుకొని అందులో ఆవు నెయ్యిని వేసుకొని దీపాన్ని అయితే వెలిగించాలి. ఇందులో ఆవు పాలను అయితే వేసుకోవాలండి. సగం వరకు పూర్తిగా వేసుకోవాలి. అంటే ఈ చెంబులో ఒక 4 వంతులు పాలు వేసుకొని ఒక వంతు అయితే ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఈ విధంగా క్షీరదీపాన్ని కూడా వెలిగించుకున్నానండి. మనకి ఎన్ని దీపాలు నచ్చితే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారికి అయితే అమావాస్య రోజు ఎక్కువగా దీపాలు వెలిగించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ పంచగవ్య దీపం అయితే భస్మం అయిపోతుందండి. ఈ భస్మం అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది కదా, దాన్ని అయితే మనం బొట్టుగా పెట్టుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్తే చాలా మంచిదండి. అంతా మనకి శుభం జరుగుతుంది. అదేవిధంగా తాంబూలాన్ని కూడా పెట్టుకున్నాను. ఈ విధంగా అమ్మవారికి అయితే నేను అలంకరించుకొని పూజనైతే చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఇప్పుడు పూజనైతే చేసుకోవాలి. అమ్మవారికి ధూపాన్ని కూడా ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ధూపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి. వీటిని తీసుకొని ఈ విధంగా వెలిగించుకుంటే చక్కగా సువాసన అయితే వస్తుందండి. ఇందులో మనం ప్రత్యేకించి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అమ్మవారికి అయితే ఒకసారి ఈ విధంగా ధూపాన్ని అయితే చూపించుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా 27 తమలపాకులను తీసుకొని ఈ విధంగా ఒక వెండి కానీ కంచు కానీ ఇత్తడి కానీ ప్లేట్ని తీసుకొని అందులో 27 తమలపాకులను కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒకే కలర్ ఉన్న పువ్వులను అయితే 9 పువ్వుల్ని తీసుకోవాలి. అవి ఏ పువ్వులైనా పర్వాలేదండి. అంటే ఎర్రని మందారాలు ఉంటే మంచిది. అవి లేనప్పుడు ఏ పువ్వులైనా ఈ విధంగా పెట్టుకొని మధ్యలో మనం పువ్వొత్తులను అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా 9 పువ్వొత్తుల్ని ఒక కట్టగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఈ విధంగా 3 9 27 పువ్వొత్తులను అయితే ఈ విధంగా తీసుకోవాలండి. తీసుకొని ఈ మూడింటిని కలిపి కట్టుకొని ఇందులో ఆవు నెయ్యి వేసుకొని లక్ష్మీ అమ్మవారికి అయితే 27 తమలపాకులతో హారతిస్తే చాలా మంచిదండి. మనం ధర్మబద్ధంగా కోరుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకైతే జరిగిందండి. అందుకని చెప్పేసి నేనైతే ప్రతి శుక్రవారం కూడా 27 తమలపాకులతోనూ ఈ విధంగా 27 ఒత్తులతోనూ నేనైతే అమ్మవారికి హారతినైతే ఇచ్చుకుంటాను. ఈ విధంగా హారతినైతే ఇచ్చుకోవాలండి. ఈ విధంగా నేనైతే 27 ఒత్తులను వదిలి పెట్టుకొని దానిపైన ఆవు నెయ్యి వేసుకొని ఈ విధంగా పైన అయితే పచ్చకర్పూరం పెట్టుకొని వెలిగించుకున్నాను. ఇప్పుడైతే ఈ హారతిని నిలబడి ఇవ్వాలండి, కూర్చొని ఇవ్వకూడదు. ఈ విధంగా పూర్తిగా భస్మం అయిపోతుందండి. భస్మం అయిపోయిన తర్వాత ఈ తమలపాకులను అయితే తీసేసి చెట్టు మొదట్లో అయితే వెయ్యాలండి. ఎవరు కూడా తొక్కకూడదు. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి హారతి ఇచ్చాం కాబట్టి చక్కగా చెట్టు మొదట్లోనైతే వేసేయాలి. ఈ విధంగా మీకు నచ్చినప్పుడు అంటే శుక్రవారం అనే కాదు, శ్రావణ మాసంలోనైతే శుక్రవారాలు ఇలా ఈ విధంగా 27 తమలపాకులతో హారతి ఇచ్చుకుంటే చాలా మంచిదండి. మీరు ఒకసారి ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఎవరైనా సరే ఈ విధంగా తమలపాకులతో హారతి ఇచ్చినట్లయితే నాకైతే కామెంట్ చేయండి. మీ కోరిక నెరవేరిందో లేదనేది కూడాను ఖచ్చితంగా నెరవేరుతుంది నమ్మకంతో చేస్తే. ఈ విధంగా అమావాస్య రోజైతే లక్ష్మీ అమ్మవారికి మనకి వీలున్నన్ని దీపాలను అయితే పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. ధూపాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా నేనైతే లక్ష్మీ అమ్మవారి పూజనైతే చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా చక్కగా పూజనైతే చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ ఉప్పునైతే మరుసటి రోజు ఉదయాన్నే తీసేసి
నీట్గా సింక్ కడుక్కున్న తర్వాత సింక్లో అయితే ఉప్పునైతే వేసేయాలండి. వేసి ట్యాప్ తిప్పినట్లయితే ఉప్పు అంతా కూడా కరిగిపోతుంది. తర్వాత మిగతా పువ్వులన్నింటినీ కూడా తీసేసి గంగలో కలిపేయాలి. ఇంతేనండి. ఈ విధంగా అమ్మవారికి అయితే ప్రతి శుక్రవారం ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజైతే ఇంకా మంచిది. ఎంత లేటుగా చేసుకుంటే అంత మంచిదండి. సాయంకాలం 6 దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత ఈ పూజనైతే చేసుకోవాలి అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.